కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాలనలో రైతులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది ఎంత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ముఖ్యంగా మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానిలో భాగంగా దమ్ముంటే రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ఈరోజు 11 గంటలకు రావాలి, అనేక అంశాలు ప్రజలకు ఎవరు ఏం చేశారనే దానిపైన చర్చిద్దామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తున్నారు. అయితే ఆ సవాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు స్వీకరించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అవసరం లేదు, కేటీఆర్కి ఏదైనా అంశాలు చర్చించాలంటే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగా మరికొద్దిసేపట్లోనే ఇదే సవాల్ని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే వస్తారో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వారితో చర్చించేందుకు మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడికి తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్తో పాటుగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. లోపల వారందరితో కేటీఆర్ మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. సమయం సరిగ్గా మనకి చూస్తే 10:25 అవుతుంది కాబట్టి సో మరో 10-15 నిమిషాల్లోనే తెలంగాణ భవన్ నుంచి నేరుగా కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తారు. ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఉండేందుకు. ఎందుకంటే మరోవైపు కేటీఆర్ ఇచ్చిన సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీకరించారు కాబట్టి సో అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తే అక్కడ కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. సో ప్రస్తుతమైతే మనకి అక్కడ మనకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హాల్ మెయిన్ హాల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ హాల్ని 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రూమ్ బుక్ చేశారు కాబట్టి సో ఆ సమయం వరకు కూడా ప్రెస్ క్లబ్కి వెళ్లేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అవకాశం ఉంటుంది. 12 గంటల వరకు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇక ఆడికి మరి ఎవరు వస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు వస్తారు ఏంటనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా అక్కడికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని, ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల సమయంలో మనకి వరంగల్ వేదికగా అనేక హామీలు తెలంగాణ పార్టీ చెందినటువంటి రైతులకు ఇచ్చారు కాబట్టి అందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సో అన్ని పక్కా ఆధారాలతో సహా దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చారు కాబట్టి సో ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ ఎగ్జామ్స్ నిర్వహించి వాటికి మాత్రమే